హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి, సీనియర్ సిటిజన్లకి గుడ్ న్యూస్. అవి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. ఇక రైల్వే రిజర్వేషన్లో కొత్త రూల్స్ అండి, ప్రాధాన్యత కూడా వీరికే ఇస్తున్నారు. రైల్వే రిజర్వేషన్ బెర్త్ కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్స్ను అమలు చేస్తోంది. సో లోయర్ బెర్తుల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త నిబంధన తీసుకుని వచ్చింది. సో ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులు తొలగించడానికి రైల్వే సంస్థ ఈ చర్యలు చేపట్టింది. సో తాజాగా మార్గదర్శకాల ప్రకారం సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్తులను రిజర్వేషన్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికులకు విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే ఈ నిబంధన తెలియజేస్తుంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఎక్కువగా వృద్ధులు పైకి ఎక్కి దిగలేరు కదా, సో అలాగే చిన్నపిల్లలు కూడా, సో కాబట్టి వారందరి అవసరాన్ని తీర్చడమే రైల్వే నిబంధన కూడా అని చెప్పేసి చెప్తున్నారు. పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్తులు బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్తులను కేటాయించడంపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లు పొందే ప్రక్రియను స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే అందించిన ఈ స్పష్టీకరణ ప్రకారం ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ చాయిస్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే బెర్తుల కేటాయింపు లభ్యతకు లోబడి ఉంటాయి. ముందుగా రిజర్వ్ చేసుకున్న వారికి ముందుగా ప్రాతిపదికన లోయర్ బెర్తులు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. లోయర్ అవసరమైన ప్రయాణికులు రైలు టికెట్ ఎగ్జామినర్ టీటీఈని సంప్రదించవచ్చని, లోయర్ బెర్తులు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. సో ఈ విధంగా వృద్ధులకు మరియు పిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ లోయర్ బెర్తులను వారికే కేటాయించారండి. ఒకవేళ మీకు అప్పర్ బెర్త్ వచ్చినా సరే మీరు టీటీఈని కలిసినప్పుడు ఆయన ఏమైనా ఖాళీలు ఉంటే లోయర్ బెర్త్కు మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారు.